ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం 4.35 లక్షల క్యూసెక్కులుగా బ్యారేజీ వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమలవుతోంది. ఇది 5 లక్షల క్యూసెక్ల వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా తొట్లవల్లూరు, పెనుమలూరు, కోడూరు, నాగాయలంక మండలాలు అలాగే బుడమేరు వాగు వెంబడి ఉన్న ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ఉధృతి 6 లక్షల క్యూసెక్యులు దాటితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రకాశం బ్యారేజీకి వరద ఎగువ నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో కూడా ప్రకాశం బ్యారేజీ ఉన్నటువంటి 79 గేట్లు కూడా ఎత్తేసి నీరుని కూడా కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో కూడా సుమారు 3 లక్షల క్యూసెక్ల వరద నీటిని కూడా అధికారులు మాత్రం కిందకి దిగి విడుదల చేస్తున్నారు. దీంతో కూడా ఏదైతే నది ప్రవాహ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం ఉన్నటువంటి లంక గ్రామాల అన్నింటిని కూడా అధికారులు అయితే మాత్రం ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కూడా డైలీ కూడా అంతకు వరద నీరు పెరుగుతుందో కూడా ఏదైతే 6 లక్షల క్యూసెక్ల వరద నీరు దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తంగా చెప్పుకోవచ్చు. ఇటువైపు అదైతే ఉన్నటువంటి తోటవల్లేరు, పెనమలూరు, కోడూరు, నాగాయలంక మండలాలతో పాటు అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఈ వరద నీరు ఆ ప్రాంతాల నుంచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కూడా బుడమలేరు అనుకొని ఉన్నటువంటి వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల అన్నింటిని కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తారు. అదేవిధంగా ఏదైతే సంబంధిత అధికారులు కానివచ్చు సిబ్బందిని కూడా ప్రధాన కార్యాలయం ఉండే పరిస్థితిని నిశ్చయంగా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా తెలుసుకునేలా కూడా ఆ ప్రాంతాలకు ఇటు విఆర్ఓలు కానివచ్చు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా జల వనరుల శాఖ అధికారులు కూడా ఆ శాఖ అంచనాలతో కూడా అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అంచనా వేస్తారు. అదేవిధంగా కూడా వరద నీరు తగ్గే వరకు కూడా ప్రధాన కార్యాలయంలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూస్తుంటే మాత్రం ఇప్పటికీ కూడా ఎగువ నుంచి అంటే మనం పులిచింతల డ్యాం నుంచి కూడా సుమారు 3 లక్షల పైగా క్యూసెక్ల నీరు కూడా వరదల కిందకి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం నుంచి వరద నీరు సామర్థ్యాన్ని మించి అంటే ఇటు ప్రకాశం డ్యాము సామర్థ్యాన్ని మించి వరద నీరు రావడంతో కూడా ఆ ప్రాంతం నుంచి ఈ వరద ఇవాళ రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ వరద నీరు అంతా కూడా సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇప్పటికీ కూడా ఈ 6 లక్షల నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేలా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా కూడా ఏదైతే లంక గ్రామాలు కానివచ్చు, అదేవిధంగా ద్వీప ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను ఎవరైనా వరద నీటిలో చిక్కున్న నేపథ్యంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో కూడా నాటు పడవల సహాయంతో కూడా ఒట్టుకు చేర్చేలా కూడా అన్ని సహాయ చర్యలు అయితే చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే కూడా తోటవల్లేరు మండలంలో వరద తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంతానికి ఇప్పటికే 17 పడవలను కూడా సిద్ధం చేసి ఉంచారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రానికి కూడా వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పునరావాస కేంద్రాలు తరలించేలా కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అంటే చూసుకుంటే మాత్రం ఎగువన అంటే మనకి ఒక పక్క నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో వరద కూడా ఇటే పులిచింతల డ్యామ్ కు రావడం, ఆ పులిచింతల డ్యామ్ నుంచి ఉన్నటువంటి వరద అంతా కూడా ఇటే ప్రకాశం బ్యారేజీకి అయితే కూడా వస్తున్న నేపథ్యంలో అంటే ఇంత లక్షలాది వరద నీరు ఇటు కింద దిగువ రావడంతో కూడా అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేకూరకుండా ఉండేలా కూడా అధికారులు చర్యలు చెప్పారు. దీంతో కూడా ఇటేపు ఏదైతే ఈ వరద నీరు సముద్రంలోకి ఎంత మేర వెళ్తుందనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడే కూడా అంచనా వేస్తూనే ఉన్నారు. దీన్ని కూడా 24 గంటలు కూడా అధికారులతో కూడా మానిటరింగ్ చేపిస్తూ కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ఒక నివేదికను కూడా చూపిస్తూనే ఉన్నారు. అంటే ఇటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా మరికొంత మేర కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బుడమలేరుపై వస్తున్నటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలు ఎలాంటి లేవు అని చెప్పేసి కూడా కలెక్టర్ స్వయాన
ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. అంటే సామర్థ్యాన్ని మించిన వరద నీరే బుడమలేరుకు వస్తుంది. విజయవాడ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నివాసం కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా పరిశుభ్రమైన భద్రత చర్యలతో చేపడాలని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నివాసం కూడా కరకట్ట మీద ఉంది. అయితే 6 లక్షల క్యూసెక్లకు వరద ఉధృతి పెరిగితే ఏంటి పరిస్థితి? సందీప్, ఇప్పుడైతే ఏదైతే సీఎం నివాసం కూడా ఇటేపు కృష్ణానదికి ఆనుకుని ఉన్న నేపథ్యంలో కూడా ఇటేపు ఎగువ నుంచి వస్తున్నటువంటి 6 లక్షల క్యూసెక్ వరద నీరు ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఇటేపు కరకట్ట వైపుకి వచ్చే ఆలోచన, వరద నీరు తాగే ఆలోచన అయితే లేదు. కానీ ఏదైతే గేట్ల ద్వారా కూడా నీరుని కిందికి విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీఎం ఇంటికి వచ్చే పరిధిలో కూడా ఇటేపు ఇసుక మూటలతో కానివచ్చు, అదేవిధంగా కొంతమేర కూడా కరకట్ట కూడా అడ్డుకట్ట చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పటికైతే మాత్రం సీఎం ఇంటికి అయితే మాత్రం కొంతమేర ముప్పు ఉన్నప్పటికైనా కూడా ఈ వరద నీరు ఎప్పటికప్పుడు కింద దిగువ భాగం ఉన్నటువంటి సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో కూడా సీఎం ఇంటికి ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి అయితే కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అటువైపు ఉన్నటువంటి కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ నుంచి కూడా నీరుని అటుపక్క లెఫ్ట్ రైట్ ఆ కాలువల ద్వారా కూడా నీరు కిందకైతే విడుదల చేస్తున్నారు. దీంతో కూడా అటువైపు కరకట్ట సమీపంలో ఉన్నటువంటి సీఎం నివాసం కానివచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ గృహాలు ఇలాంటి వాటికి ముప్పు లేదని చెప్పేసి కూడా అధికారులకు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ ఒక పక్కన ఉన్నటువంటి వరద నీరు దిగువకి వచ్చిన వరద నీరు అంతా కూడా దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడికి సంబంధించినటువంటి ముప్పును అధికారులు అంచనా వేస్తూనే ఇటేపు ఎగువ నుంచి నీరు దిగువకి విడుదల చేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఉన్నటువంటి నీరును కూడా అదేవిధంగా కూడా సముద్రంలోకి విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అంటే ఒక పక్క వరద ఇన్ఫ్లో గట్టిగా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ పరిశీలన చేస్తారు. అదేవిధంగా పరిశీలన చేస్తున్న నేపథ్యంలో కూడా అదేవిధంగా ఇటేపు కరకట్టకు ఆనుకున్నటువంటి గృహాలు అన్నింటినీ కూడా ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు సాయంత్రానికి కూడా వరద నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే సుమారు 6 లక్షల క్యూసెక్లు వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఈ 6 లక్షలు తగ్గట్లుగానే ప్రకాశం బ్యారేజీ సామర్థ్యానికి మించిన వరద నీరు వస్తున్న అంతా కూడా 69 గేట్ల ద్వారా కూడా కిందకైతే విడుదల చేస్తారు. అంటే ఒక గేటు మినహా మొత్తం 70 గేట్లు ప్రకాశం బ్యారేజీకి ఉన్నప్పటికీ కూడా ఒక గేటు మినహా 69 గేట్ల ద్వారా కూడా ఆ నీరు కిందకి విడుదల చేస్తారు. అంటే సామర్థ్యాన్ని మించిన నీరే వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్స్ యశ్వంత్.